ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వీరిద్దరూ డ్యాన్స్ చేస్తున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ వీడియో మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడైనటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి అప్పట్లో మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో అది అల్లు అర్జున్ ఇమేజ్కి డ్యామేజ్ చేసేలాగా అయింది. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే అల్లు అర్జున్ టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు అంటూ కొంతమంది నెటిజన్లు అల్లు అర్జున్ మీద కొన్ని నెగిటివ్ కామెంట్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. అల్లు అర్జున్ గారు గతంలో అంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ నేతకి సపోర్ట్ చేశాడు, మద్దతు తెలిపాడు. అయితే అది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంత కుటుంబ సభ్యులకి కాదని అల్లు అర్జున్ ఇలా చేయడం తప్పు అంటూ అప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో డ్యాన్స్ చేస్తున్న ఒక వీడియో బయటకు వచ్చింది. దాని మీద నెటిజన్లు దాన్ని టార్గెట్ చేసుకొని కొన్ని కమెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. గతంలో మీరు వైసీపీకి సపోర్ట్ చేశారో అది మీకు డ్యామేజ్ని మిగిల్చింది. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికే మీరు ఇప్పుడు టీడీపీ నేతలతో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారా అంటూ కొంత నెగిటివ్ కమెంట్లు పెడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి మనం? మీతో పాటు కలిసి మీ ఇంట్లో ఉగాది పంచాంగ శ్రవణం జరిగినప్పుడు ఓకేనా, నీ కొడుకు కూర్చోలా, పక్కన ఎవరో వాళ్ళ ముస్లిం ఫ్రెండ్ ఇఫ్తార్ పార్టీకి పిలిస్తే వెళ్ళి కూర్చొని తినేసి వచ్చాడు. నీ కొడుకుని ఇంట్లోంచి వెలివేస్తావా? ఎట్లా ఇస్తారు మరి? మనోడు కాదు, పగోడేగా. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. మన ఇక్కడ టాపిక్ ఏంటంటే నెటిజన్లు, అందులో కొంతమంది అదే అక్కడికి అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు. వాట్ ఎవర్, ఎవరిని టార్గెట్ చేసినా ఇప్పుడు నీ ఇంట్లో పంచాంగ శ్రవణానికి నీ కొడుకు కూర్చోలేదు, సిటీలోనే ఉన్నాడు, ఏదో పని ఉందని చెప్పాడు, కానీ ఉగాది శుభాకాంక్షలను ఒక మెసేజ్ అయితే పెట్టాడు వాట్సాప్ గ్రూప్లో. నెక్స్ట్ అదే ఇఫ్తార్ పార్టీకి వెళ్ళి కూర్చొని తినేసి చక్కగా వచ్చాడు. మనోడు కాదు పగోడని అంటామా? ఖచ్చితంగా. ఈస్టర్ రోజు వెళ్ళి అక్కడ కేక్ తినేసి వచ్చాడు. మనోడు కాదు పగోడని ఇంట్లోకి వెళ్ళి వెలివేస్తావా? అన్ఫాలో చేస్తావా? గ్రూప్లో నుంచి తీసిపడేస్తావా? జరగంగా. బేసికల్లీ మనిషి అనేవాడు ఒక మనిషి, వాడికంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ అనే ఆయన ఒక మనిషి, ఆయనకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్రెండ్స్ ఏ మతంలో ఉన్నా ఆయనకు ఫ్రెండ్సే, ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ఫ్రెండ్సే, రైట్? ఏ దేశంలో ఉన్నా ఆయనకు ఫ్రెండ్సే, ఎక్కడున్నా సరే. ఆ ఫ్రెండ్స్తో నీకు పడకపోతే అది నీ ప్రాబ్లం, అది నువ్వు సృష్టించుకున్న ప్రాబ్లం. ఇప్పుడు ఏ ఇఫ్తార్ పార్టీకి అయితే నీ కొడుకు వెళ్ళాడో ఆ తండ్రితో నీకు విభేదాలు ఉంటే అది నీ ప్రాబ్లం. వీళ్ళు ఫ్రెండ్స్ కదా. అవును, రైట్. లాస్ట్ టైం మా ఆఫీస్లో ఆ రహ్మత్ నన్ను కొట్టడానికి వచ్చాడు. వాళ్ళ కొడుకు దగ్గరికి ఇఫ్తార్ పార్టీకి ఎలా వెళ్తావు, నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటారా అనే తండ్రులు కూడా ఉన్నారు. నేను అదే చెప్తున్నా, అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అల్లు అర్జున్కి ఇద్దరు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ మన క్యారెక్టర్లో మన స్టోరీలో ఇద్దరు ఫ్రెండ్స్ గురించే మాట్లాడుకుందాం. బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. జేసీ అస్మిత్ రెడ్డి ఫ్రెండ్, అలాగే శిల్పా కూడా ఫ్రెండ్. ఎప్పుడో ఒక మాట ఇచ్చుకున్నాడు ఆయన, నీకు ఒకరోజు సపోర్ట్ చేస్తాలే అని. ఒక టైంకి ఆయనకి పాపం నేను గెలుస్తానా గెలవనా ఏంటో అనే ఒక సిచ్యువేషన్ భయం వేసింది. అవతల పార్టీ గెలుస్తే నేను ఓడిపోతాను భయం వేసింది. ఒక సపోర్ట్ అవసరం అయింది. ఆ టైంలో నేను వెళ్తే వాడికి ఏమైనా మైలేజ్ ఉంటుందేమో, నా ఫ్రెండ్ కదా అని వెళ్ళాడు. అతను నీ ఫ్యామిలీ మెంబర్ ఆల్రెడీ ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధం లేని అవతల పార్టీ వ్యక్తి, ఈ పార్టీకి ఆ పార్టీకి గొడవలు, ఈ మనిషికి ఏంటి సంబంధం లేదు కదా. పార్టీకే గొడవలు. ఇద్దరు తండ్రులు కొట్లాడుకుంటే వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్గా ఉండకూడదు అనేది ఏం లేదు. అది చాలా మూర్ఖత్వం. అది వాళ్ళ ఇంటికే వెళ్ళకు, వాళ్ళ తండ్రికి బాగా పొగరెక్కువ, ఆడు కొడుకుతో నీకేంట్రా ఫ్రెండ్షిప్, ఇలా ఉంటారు చూసావా, వాళ్ళు మూర్ఖులు సమాజంలో. వీళ్ళ ఇంట్లో ఉన్న ఇంకో క్యాండిడేట్ ఏంటంటే మరీ దరిద్రమైన వ్యక్తి, ఇంకా నీచమైన వ్యక్తి. నేను మాట్లాడాలనుకుంటా, ఆ మనోడు కాదు పగోడు క్యాండిడేట్. ఆయన మల్లెమాలలో పనిచేశాడు.
నీకెందుకో చెడింది, పో. నీతో పాటు వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళిపోయావు. అంతకంటే నీచం ఇంకొకటి ఉంటుందా? ఎవడైనా అలా చేస్తాడా? నీకు ఈ సంస్థలో పడలా, ఉద్యోగం మానేసి పో. నీ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకెళ్ళిపోతావా ఇక్కడ నుంచి? అది ఎంత దారుణమైన పరిస్థితి అసలు, అది ఊహించడానికి ఎంత నీచంగా ఉంది. నెక్స్ట్, నీకు ఆయన నచ్చల, నీకు నచ్చని వ్యక్తికి వెళ్ళి చేతులు ఊపి వచ్చాడు, నీకు నచ్చల. ఆ పుష్ప సినిమానికి ఏం పాపం చేసింది? అందులో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయావు, మన వాళ్ళందరినీ తీసుకొచ్చాయని. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాల. ఒక 2-3 వీక్స్ సుకుమార్కి నిన్నటిదాకా నా పక్కన ఉన్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళందరూ ఒకడొకడు మానేసి వెళ్ళిపోతున్నాడు. సినిమా ఏమో రిలీజ్కి సిద్ధంగా ఉంది, ఏంటిది ఇలా పోతున్నారు అని చెప్పేసి సర్లే ఒకసారి యూఎస్ వెళ్ళేసి వద్దాం అనుకున్నారు రిలాక్సేషన్. వచ్చిన తర్వాత ఉండాల్సిన వాళ్ళు ఉండండి, పోవాల్సిన వాళ్ళు పోండి, మేమేం చేసుకోవాలో చేసుకుంటామని ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళేసి వచ్చాడు. ఉండాల్సిన వాళ్ళు పోవాల్సిన వాళ్ళు పోయారు. సరే పోనీ, నష్టమేం లేదు, వాళ్ళ వల్ల ఒరిగేది కూడా ఏం లేదు, దరిద్రం. కానీ మనోడు కాదు పగోడు క్యాండిడేట్ చేసే పనులు ఎంత చండాలంగా ఉన్నాయో చూడు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు గరికపాటి ఇష్యూ కూడా వాళ్ళిద్దరు ఏదో చూసుకున్నారు, వాళ్ళిద్దరు ఏదో సారీ చెప్పుకున్నారు, వాళ్ళతో అయిపోయింది. మా ఇంటికి భోజనానికి నువ్వురా, మీ ఇంటికి భోజనం నేను వస్తాను, వాళ్ళు మాట్లాడుకున్నారు, స్టేజ్ మీదే మాట అనుకున్నారు, కలిసిపోయారు. జనాలు కూడా పర్వాలేదు, హ్యాపీ. ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా మా ఓడికి ఆ పరిపాటే గిరిపాటే అని చెప్పేసి ఏదో పెట్టావు దరిద్రమైన స్టేటస్. దానివల్ల జరిగింది రచ్చ మళ్ళీ, అంతేనా కదా. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ ఏదో తిరుగుతున్నాడు వారాహి యాత్రలో, పర్వాలేదు. హింసే మార్గం అని ఒక కత్తి పెట్టావు, దానివల్ల మొదలైంది రచ్చ మళ్ళీ. ఆయన బాగానే ఉన్నాడు. సో ఇంట్లో ఉన్న, మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పెడితే మనోడు కాదు పగోడు కాదు, ఇంటోడు కాదు పెంటోడు, ఈ ఇంటోడు కాదు పెంటోడిని కంట్రోల్లో పెడితే మనోడు కాదు పగోడు అనే మాటలు బయటికి రావు, ఈ పెంట అంతా జరగదు. ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ, అదే అల్లు అర్జున్ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ దగ్గర ఏంటి, ఆయన గెలవడానికి దాహోదపడడానికి వెళ్ళాడు. ఈ ఫ్రెండ్ ఏంటి, గెలిచాడు పాపం, గెలిచి ఆ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి పిలిచాడు. ఈయన కూడా నీకు ఫ్రెండ్, ఈయనేమో ఇంకో పార్టీ వ్యక్తి అయ్యాడు, టీడీపీ. మన అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి, నాకు కూడా చాలా ఇష్టమైన రాజకీయ నాయకుల్లో ఒకడు. ఆయన ప్రచారం చేస్తుంటే వీడియోలు చూడాలి. ఒక ఇంట్లో ఇతను వస్తాడు, ఏమ్మా ఎంతమంది ఉన్నారు ఆడపిల్లలు అని అడిగితే 4 అంటారు. అయితే ఆడపిల్లలకి మన ప్రభుత్వం వస్తే 15,000 గ్యారంటీ అని చెప్పాడు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నాడు. 4 ఆడపిల్లలకి. అక్కడి నుంచి వెళ్ళారు. ప్రతి ఒక్కడిని ఏం చేస్తాడంటే పోయొస్తా అని పలకరించి మరీ వెళ్తాడు. సో ఆయన ప్రచారం కూడా చాలా నీట్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, నాకు బాగా నచ్చింది. అవన్నీ వీడియోలు చూసా. సో అల్లు అర్జున్కి ఫ్రెండు, ఆయన గెలిచాడు, పిలుచుకున్నాడు, సతీ సమేతంగా వెళ్ళారు. ఆయన మెడలో దండ వేసుకొని హ్యాపీనెస్ ఫీల్ అవుతుంటే వీళ్ళు కూడా వెళ్ళి సినిమా హీరోలు కాబట్టి ఒక 2 స్టెప్పులు వేశారు. ఇప్పుడు ఈ మనోడు కాదు పగోడు అన్నటువంటి క్యాండిడేట్కి సంబంధించినటువంటి చెత్త టీం ఉంటుంది కదా, ఈయనే దరిద్రం అంటే ఈయనని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెంత చండాలంగా ఉంటారు, అంతే కదా. ఆ చండాలం అంత గ్యాంగ్ అంత మూకుమ్మడిగా జమ ఏం చేసిందంటే అల్లు అర్జున్ని మళ్ళీ టార్గెట్ చేసి అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసినందుకు పుష్ప పోస్ట్పోన్ చేశారు, అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ టీడీపీతో మంతనాలు కలపడానికి ఈ పార్టీకి జంప్ అయ్యి ఇట్లా చేస్తున్నాడు. రే బాబు, ఆయన మనుషులు, ఫ్రెండ్స్ మతాలని, పార్టీలని, ఇంకేవో దరిద్రాలని ఎందుకు పెడతారో అర్థం కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఆయన టీడీపీ వ్యక్తే, కానీ అప్పట్లో వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకు ఫ్రెండ్స్. వాళ్ళు ఎందుకు వైసీపీలో ఉన్నారనేది తర్వాత సంగతి, అది వాళ్ళ వ్యక్తిగతం. నీకు ఫ్రెండే కొడాలి నాని. మన సుహాసిని వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కూడా కొడాలి నాని వచ్చాడు, వాళ్ళు ఇన్వైట్ చేశారు, వచ్చి మరీ వెళ్ళాడు. ఆ పర్సనల్ సంబంధాలు వేరు, రాజకీయంగా వేరు. కాకపోతే రాజకీయంగా ఆయన చంద్రబాబు నాయుడు భార్య గురించి, లోకేష్ గురించి చండాలంగా, పుట్టుక గురించి చండాలంగా మాట్లాడేసరికి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి నువ్వు ఆయనతో కటిఫ్ చేయి. నీకు అనవసరం, ఎవడి గొడవలు వాడికి ఉంటాయి. నీ పర్సనల్ రిలేషన్ నీకు ఎవరితో ఉందో, మీ ఫ్రెండ్షిప్లో ఎంత స్వచ్ఛత ఉంది, మీ ఇద్దరికి మీరు ఎంతవరకు క్లోజ్ ఉన్నారో అంతవరకే చూసుకోండి. మీకు సంబంధిత వ్యక్తులకి సంబంధం లేని వ్యవహారాలు మీకు అనవసరం, నీ వరకే చూసుకో. ఇప్పుడు ఈ మనోడు కాదు పగోడు క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఇప్పుడు అదే వాళ్ళ తమ్ముడు బీజేపీలో చేరాడు అనుకో, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలతో వీళ్ళతో కలవ, ఒకవేళ వాళ్ళు నిజంగా వైసీపీతో పొత్తు పెట్టుకుని ఉంటే చెప్పలేము, ఒకవేళ అంటే అప్పుడు వాళ్ళందరూ మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు. అంటే నువ్వు పార్టీ మారినంత మాత్రాన
మనుషులకు ఉన్న ఆ సంబంధాలు తెంపుకోవాలి అంటే కుదరని పని. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు చేసిన దరిద్ర పని ఏంటంటే వంగ గీత అక్కడ గెలిచిందే ఇంతకుముందు వీళ్ళ పార్టీ నుంచే. అప్పుడు చెల్లెమ్మ అయింది, ఇప్పుడు ఏదో అసలు సంబంధం లేని మనిషి అయిపోయింది. అవునా? అలీ నీతో పాటు తిరిగినాడు అని ఏ పార్టీలో ఉంటే నీకెందుకు అనవసరం, ఆ పార్టీలు వదిలేయండి అని ఆ పార్టీకి వెళ్ళిపోతే కటిఫ్ పో, నువ్వెవడో మేవాడు. ఇది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఇంకా ఆ జోనర్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు కొంచెం సమాజంలో గౌరవం ఉంటుంది. బన్నీ వెళ్ళి డ్యాన్స్ చేయడంలో తప్పు లేదు, ఆయన దాని ఇష్టం. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ ఏదో ఎక్కడో గెలిచి వచ్చాడు, ఆ సెలబ్రేషన్కి వీళ్ళు అటెండ్ అయ్యారు, అంతవరకే. సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ శిల్పా రవికి మద్దతు తెలిపాడు, అది ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే అల్లు అర్జున్ టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు అంటూ కొంతమంది నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఈ వాగే ఊర కుక్కలందరినీ కూడా తరిమి తరిమి తంతే ఏ చెప్పుతో కొట్టినా సిగ్గురాదు వీళ్ళకి. ఎన్ని చెప్పులతో కొట్టినా సిగ్గురాదు, ఏ చెప్పుతో కొట్టినా సిగ్గురాదు. వాగే ఊర కుక్కలందరికీ కూడా నిజంగా చెప్తున్నా. మనిషి మనిషితో సంబంధం పెట్టుకుంటే పార్టీలకి లింకులు పెట్టి, మతాలకి కులాలకి లింకులు పెట్టి కొట్లాడుతూ ఉంటారు చూసావా? వీళ్ళ గురించి సంబంధం. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, ఆ ఫ్రెండ్ ఎక్కడో గెలిచి వచ్చాడు, దానికి సతీ సమేతంగా వెళ్ళారు. అన్ని పార్టీల్లో అల్లు అర్జున్ కి ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తుండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, షర్మిలతో కూడా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కాంగ్రెస్ లోనూ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. ఫ్రెండ్స్ వేరు కదా, తర్వాత పార్టీలు వేరు. ఈ సిగ్గురాని వాళ్ళందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత కొట్టుకున్న అసెంబ్లీలో వైఎస్ఆర్ అండ్ చంద్రబాబు నాయుడు క్లాస్మేట్స్, గుడ్ ఫ్రెండ్స్. కానీ బీభత్సమైన హోరాహోరి పోరు జరిగేది వాళ్ళ మధ్యలో. కలిసి తిన్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. వాళ్ళు కలిసి తింటారు, సాయంత్రం పొద్దున్న లేసి అసలు అనే వాకౌట్ చేసే రేంజ్ లో కొట్లాడుకుంటారు. అది ప్రజల కోసం, రాజకీయాలు వేరు, అది రాజకీయ ప్రత్యర్థులు వేరు. అంతా రాజకీయ ప్రత్యర్థులు, నీకు శత్రువులు కాదు. అవును, రాజకీయ ప్రత్యర్థుల్లా చూడండి కానీ శత్రువులా చూడకండి మనుషుల్ని. రాజకీయ ప్రత్యర్థుల్లా చూస్తే మనిషి నీకు ఫ్రెండే, రాజకీయంగా నీకు ప్రత్యర్థి. నువ్వు శత్రువులా చూసావనుకో అసలు ఆ మనిషి నీకు సంబంధమే ఉండదు, ఏదో ఒక రకంగా చూస్తూ ఉంటావు.